నిన్న ఇండిపెండెన్స్ డే అయిపోయింది. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. దానికి గుర్తుగా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? అడుస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం డాగ్స్ కోసం. డాగ్స్ కూడా లివింగ్ బీయింగ్సే. మనం వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, ఎంతమంది పిల్లలు ప్రతి సంవత్సరం ర్యాబిస్ కి గురై చనిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నారు పేరెంట్స్. ఇది ఒకటే కాదు, మిగతా ప్రాబ్లమ్స్ గురించి ఏంటి? ప్రతిరోజు ఇండియాలో ఉమెన్స్ మీద హరాస్మెంట్స్ జరుగుతున్నాయి, రేప్స్ జరుగుతున్నాయి. ఇండియాలో కొన్ని లక్షల మంది జాబ్స్ లేక ఇంట్లో కూర్చొని కొన్ని లక్షల మంది ఫుడ్ దొరక ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఇండియాలో లక్షల మందికి ఉండడానికి ఇల్లు లేక రోడ్ల మీద పడుకుంటున్నారు. కానీ మనం వాటి గురించి క్వశ్చన్ చేయం, ప్రొటెస్ట్ చేయం. ఇలాంటి ఇండియా మనకు కావాల్సింది. ఫ్రీడమ్ అంటే సంవత్సరానికి 2 సార్లు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం కాదు. ఫ్రీడమ్ అంటే చిన్న పిల్లలకి సేఫ్టీ వచ్చినప్పుడు, ఫ్రీడమ్ అంటే ఉమెన్ ధైర్యంగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు, ఫ్రీడమ్ అంటే యూత్ కి జాబ్స్ వచ్చినప్పుడు, ఫ్రీడమ్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి ఫుడ్, వాటర్, షెల్టర్ దొరికినప్పుడు. డాగ్స్ గురించి మనం ఎలాగైతే వేలల్లో వచ్చామో ప్రతి దాని గురించి క్వశ్చన్ చేద్దాం. అప్పుడు కూడా వేలల్లో వస్తారు కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే డాగ్స్ ని కేర్ చేయొద్దు అని కాదు, ప్రతి ఒక్కరిని కేర్ చేద్దాం. మనకు అన్ని ట్రెండింగ్ టాపిక్స్ కావాలి, కొత్తగా కావాలి. అందుకే మనం డాగ్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. ఇలాంటివన్నీ జరగకుండా ఆగిపోయినప్పుడు మనకు నిజంగా ఫ్రీడమ్ వచ్చినట్టు. మనమంతా దానికోసం ఫైట్ చేద్దాం. జై హింద్.